పార్లమెంటు ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్సభ పోరును ఛాలెంజ్గా తీసుకున్న బీఆర్ఎస్ మిగతా పార్టీల కంటే ముందే రంగంలోకి దిగింది. నిన్న తెలంగాణ భవన్లో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. 2019 పార్లమెంటు ఎన్నికలతో పోల్చితే ఈసారి భిన్నమైన పరిస్థితి ఉంటుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, బీజేపీ ప్రాబల్యం కూడా పెరగడంతో ఈసారి ఎక్కువ నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉంటుందని మీటింగ్లో కేటీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. రైట్, ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివ, బీఆర్ఎస్ కు అసెంబ్లీ ఎలక్షన్స్ లో అయితే ఆశించిన ఫలితాలు రాలేవు, మరి ఎంపీ ఎలక్షన్స్ లో ఎలా ముందుకెళ్తుంది అనుకోవచ్చు? చంద్రిక, లోక్సభ ఎలక్షన్స్ బీఆర్ఎస్ కు పెద్ద టాస్క్ లాగా కనిపిస్తున్నాయి. 2019లో సారు కారు 16 అనే ట్యాగ్ లైన్తో ప్రచారం చేసింది. అప్పుడు అధికారంలో ఉంది. 2014లో కూడా అధికారంలో ఉంది. అప్పుడప్పుడే తెలంగాణ వచ్చింది. తెలంగాణలో ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఈజీ అయిపోయింది. అప్పుడు 12 స్థానాలు గెలిచింది. తర్వాత సారు కారు 16 అన్నప్పుడు 9 స్థానాలు గెలిచింది. కానీ ఈసారి ప్రతిపక్ష పార్టీగా మిగిలిపోయింది, అధికారం కోల్పోయింది. ఇంకా ఓటమి నుంచి కోలుకోకముందే లోక్సభ ఎలక్షన్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది బీఆర్ఎస్కి. లోక్సభ ఎలక్షన్స్లో ఎట్లాంటి ఫలితం వస్తుందో తెలియదు. 2 జాతీయ పార్టీలు అటు కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలు అటు అధికారంలో ఉన్నాయి. ఇది అధికారం కోల్పోయి ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా కొంత వ్యతిరేకతతో ఫేస్ చేస్తున్న పార్టీగా బీఆర్ఎస్ కనిపిస్తుంది. అందుకే లోక్సభ ఎలక్షన్స్ ఎట్లా ఉంటుంది, అసలు ఎట్లా ఫేస్ చేయాలనే అంశం మీదే బీఆర్ఎస్ కసరత్తు చేస్తుంది. నిన్న చేవెళ్ల పార్లమెంటుకు సంబంధించిన రివ్యూ ఒకటి జరిగింది. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, ఆయనకు మళ్ళీ అవకాశం ఇచ్చిండ్రు, ఆయన్నే పనిచేసుకోమని చెప్పిండ్రు. ప్లస్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలే వాళ్ళే ఇన్ఛార్జులుగా పనిచేయాలని చెప్పిండ్రు. రేపు 3వ తేదీ నుంచి వరుస రివ్యూస్ ఉన్నాయి. ప్లస్ 3వ తేదీ నుంచి మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా సమావేశాలు పెట్టుకోవాలని చెప్పిండ్రు. కానీ పార్టీలో కింది స్థాయిలో మొన్ననే ఓడిపోయినాం, నెక్స్ట్ ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ అన్న ఒక ఆందోళన బీఆర్ఎస్ పార్టీలో ఉంది. అన్న అసెంబ్లీలో తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్న బీఆర్ఎస్ మళ్ళీ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్లో ఎట్లా ఉంటుందో అన్న ఒక అనుమానం నేతల్లో, కింది స్థాయి క్యాడర్లో ఒకటి కనిపిస్తుంది. ప్లస్ 2 జాతీయ పార్టీలు జాతీయ ఎజెండాను, నేషనల్ ఎజెండాను ఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది. ఒక ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ ఎట్లాంటి ఎజెండా తీసుకోవాలనో, ఎట్లాంటి ఎజెండా తీసుకుంటుందో కూడా చూడాల్సి ఉంటుంది. అటు ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాని కావాలన్న అనే ఎజెండా బీజేపీ తీసుకుంటే, రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అని ఒకవేళ కాంగ్రెస్ కనుక తీసుకుంటే, ఇక్కడ నుంచి బీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీగా ఏం చెప్పాలనుకుంటుంది, ఏం చెప్తుంది, జనాలను ఎట్లా సాటిస్ఫై చేస్తుందో చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు అధికారిక పార్టీగా ఉన్నప్పుడు మేము అది చేసినాము, ఇది చేసినాము, పెన్షన్లు ఇచ్చినాము, రైతు బంధు ఇచ్చినాం, ఇట్లాంటి హామీలు ఇచ్చినాము, కేంద్రంలో మనం ఫైట్ చేయాలి, కేంద్రంలో ప్రధాన పాత్ర పోషించాలి, 3వ కూటమి, ఇట్లాంటి చాలా ఇష్యూస్ చెప్పిండ్రు. అసలు దేశమంతా మన వైపు చూస్తున్న విషయాలు కూడా చెప్పిండ్రు. కానీ ఇప్పుడు ఓడిపోయిన పార్టీగా ఆ హామీలు చెప్పొచ్చు కాక, కానీ రేపు అధికారంలోకి వస్తే వీళ్ళు చేసేదే ఉండదు. లోక్సభలో వీళ్ళ స్థానం ఒకవేళ 16 సీట్లకు 16 బీఆర్ఎస్ గెలిచినా చేసేదే ఉండదు. కానీ రాష్ట్రం తరఫున కొట్లాడే సంఖ్య ఒకటి కావాలి. రాష్ట్రం నుంచి బీజేపీ, కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు ఉంటాయి. ప్రాంతీయ పార్టీగా వాళ్ళు రాష్ట్రం నుంచి కొట్లాడతామని చెప్తారా, లేకపోతే ఇంకేమని చెప్తారో తెలియదు. కానీ లోక్సభ ఎలక్షన్స్లో మాత్రం రిజల్ట్స్ అనుకున్నవి వచ్చినా రాకపోయినా ఫైట్ అయితే ఖచ్చితంగా చేయాలనుకుంటున్నారు. ఈసారి బీజేపీ నుంచి కూడా గట్టి ఫైట్ వస్తుందని ఆల్రెడీ బీఆర్ఎస్లో అంచనా ఉంది. నేను కేటీఆర్ కూడా ఆ విషయాన్ని చెప్పిండ్రు. బీఆర్ఎస్ ఈసారి బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుందని. సేమ్ టైం రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి అది కూడా చాలా కాన్స్టిట్యున్సీలలో, చాలా లోక్సభ కాన్స్టిట్యున్సీల్లో మెజార్టీ సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ ఈసారి ఎక్కువ సీట్లు సంపాదించే అవకాశం ఉంటుంది. లోక్సభ సీట్లు కూడా కాంగ్రెస్కి ఎక్కువ వస్తాయన్న చర్చ, సర్వేలు ఆల్రెడీ వస్తూ ఉన్నాయి. ఈ బీఆర్ఎస్ విషయం చూస్తే మహబూబ్నగర్, ఖమ్మం, పెద్దపల్లి, హైదరాబాద్ ఈ 4 పార్లమెంటు స్థానాలు అంటే మొత్తం 28 కాన్స్టిట్యున్సీలు. ఒక్కొక్క పార్లమెంట్లో 7 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి, 7 అసెంబ్లీలు. ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. ఇంకా ఒక్కొక్క సీటు గెలిచే స్థానాలు నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్. ఈ 4 లోక్సభ పరిధిలో అంటే 25 కాన్స్టిట్యున్సీలలో 4 ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచిండ్రు. ఇటు 4 అటు 4 మొత్తం 8 కాన్స్టిట్యున్సీలు ఈ సిచ్యువేషన్ ఉంది. ప్లస్ ఇటు సిట్టింగులు 9 మంది సిట్టింగులు ఉన్నారు బీఆర్ఎస్కి. ఈ 9 మంది సిట్టింగుల్లో మళ్ళీ సిట్టింగులకి టికెట్లు ఇస్తే మళ్ళీ అసెంబ్లీలో వచ్చినట్టుగానే ఆ రిజల్ట్ వస్తుందా, సిట్టింగుల మీద వ్యతిరేకత ఉందా, ఇట్లాంటి అంచనాలు ఇంకా బీఆర్ఎస్లో నడుస్తున్నాయి. కాబట్టి ఒకవేళ సిట్టింగుల్లో మారిస్తే క్యాండిడేట్స్ కూడా ఉన్నారా లేదా అని కూడా చూస్తూ ఉన్నారు. నిజానికి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ లోక్సభ టికెట్ల కోసం ప్రయత్నం చేస్తుంటారు ఏ పార్టీ అయినా. లాస్ట్ టైం కూడా ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా కొడంగల్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కిషన్ రెడ్డి అంబర్పేట ఓడిపోయి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కాబట్టి ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేరుంటాయి, ఎంపీ ఎలక్షన్స్ వేరుంటాయి, ఎజెండా వేరుంటుంది, ఎలిమెంట్స్ వేరుంటాయి, ప్రచారం వేరే ఉంటుంది. కాబట్టి మీరు జాతీయ పార్టీల హడావిడి చూసి అనవసరంగా పరిశాన్ కావద్దు. మీరు ఈ ఓటమి నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఎలక్షన్స్ కొట్లాడాలని కేటీఆర్ వాళ్ళందరికీ నిన్న కలిసిన లీడర్లకు, నిన్న కలిసిన చేవెళ్ల పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ ఇన్ఛార్జీలకు, ఎమ్మెల్యేలకు అయితే
ఆ ధైర్యం అయితే చెప్పిండ్రు. రేపు తర్వాత కూడా ఈ సమావేశాలు కంటిన్యూ అవుతాయని చెప్తున్నారు. కానీ గ్రౌండ్లో రెండు జాతీయ పార్టీలు జాతీయ ఎజెండా ఫిక్స్ చేస్తే, ఒకవేళ జాతీయ ఎజెండా వైపే కనుక ప్రజలు మూవ్ అయితే బీఆర్ఎస్కు చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వస్తుంది. కానీ రెండు జాతీయ పార్టీల మధ్య ఒక ప్రాంతీయ పార్టీగా అసెంబ్లీలో ఓడించమన్న సింపతి కనుక గెయిన్ చేసుకోగలిగితే, ఆ సింపతి కనుక వస్తే బీఆర్ఎస్కు కొంత ఆశాజనకంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అసెంబ్లీ రిజల్ట్ వేరుగా చూడాలి, పార్లమెంట్ రిజల్ట్ వేరుగా చూడాలనే విషయాన్ని కేటీఆర్ పార్టీ లీడర్లకు చెప్తూ వస్తున్నారు. బట్ రెండు రిజల్ట్స్ వేరుగా ఉంటాయా, రెండు ఎలక్షన్స్ జనం వేరేగా చూస్తారా? మొన్న ఓడించిన బీఆర్ఎస్ను, వ్యతిరేకతతో ఓడించిన బీఆర్ఎస్ను, కావాలని ఓడించిన బీఆర్ఎస్కు లోక్సభలో మళ్ళీ లోక్సభ బీఆర్ఎస్ వైపు చూస్తారా జనం? లేకపోతే బీజేపీ మూడోసారి అధికారంలోకి రాబోతుందన్న ఒక వాతావరణం క్రియేట్ చేస్తున్నారు బీజేపీ నేతలు. కాబట్టి అటువైపు మూవ్ అవుతారా? రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మళ్ళీ లోక్సభ కూడా విలకే ఇస్తే ఢిల్లీలో తెలంగాణ ఆశయాల కోసమో తెలంగాణ హక్కుల కోసం పోరాడే అవకాశం ఉంటుందని కాంగ్రెస్కి అవకాశం ఇస్తారో చూడాలి. కానీ బీఆర్ఎస్లో మాత్రం ఇప్పటికీ ఇంకా ఓటమి నుంచి కోలుకోలేదు. లోక్సభ ఎలక్షన్స్ ఎజెండా ఏందో తెలియదు. లోక్సభ ఎలక్షన్స్లో అభ్యర్థులు 9 మందికి టికెట్ ఇస్తే ఎట్లా ఉంటుందో తెలియదు. ఒకవేళ అభ్యర్థులు లేని దగ్గర చాలామంది నేతలు అడుగుతున్నారు, కానీ వాళ్ళకి ఇస్తే ఎట్లా ఉంటుంది? వాళ్ళు అన్ని రకాలుగా ఆర్థికంగా లేకపోతే జనాలతో టచ్న వాళ్ళు ఉంటారా? వాళ్ళని జనాన్ని నమ్ముతారా? ఓడిపోయిన ప్రాంతీయ పార్టీకి చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి బీఆర్ఎస్ కూడా లోక్సభలో ఎదురీత తప్పదేమో అన్న ఒక చర్చ వాతావరణం అయితే కనిపిస్తుంది. రేపు 3వ తేదీ నుంచి వరుసగా రివ్యూ మీటింగ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ అభ్యర్థులను కూడా తొందరగా ప్రకటించాలని ఆల్రెడీ చేవేల అభ్యర్థిని ప్రకటించినట్లుగానే మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా అభ్యర్థిని ప్రకటిస్తే అందరికన్నా ముందు నుంచే కొద్దిగా జనాల్లో నానే అవకాశం ఉంటుంది, జనాల్లో తిరిగే అవకాశం ఉంటుంది. ప్లస్ బీఆర్ఎస్ ఎజెండాను జనాలకు చెప్పే అవకాశం ఉంటుంది, జనాలకు తీసుకుపోయే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. చూడాలి చంద్రిక. అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎదురు దెబ్బ తగిలింది కాబట్టి లోక్సభలో అలర్ట్ అయినామని చెప్తున్నారు. లోక్సభ ఎలక్షన్స్లో వాళ్ళ వ్యూహాలు ఎట్లా ఉంటాయి, వీళ్ళ ఎజెండా ఎట్లా జనం అర్థం చేసుకుంటూ చూడాల్సి ఉంటుంది.